పొద్దున ఓ పాట పాడుకున్నా. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా, ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా, ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ధన్యుడవో అన్న. దేవునికి స్తోత్రం. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. కొంతమంది అంటున్నారు, అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమన్నా అంటున్నారు. కన్ఫామ్ కాకుండా చెప్పేది నిద్రమోహండా. నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా? గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా. 100 ఆధారాలు ఎందుకురా నీకు? నా సహోదరుణ్ణి, నా సహదాసుణ్ణి, నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది, రక్తంతో తడిసింది అది. దాంతో కొట్టారు. ఆ కాలు ఇక్కడ దన్నారు. ఆ గుర్తు అట్లనే ఉంది. అరే, ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు? అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా. బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు, అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా, తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా, మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది. అక్కడున్న 4 ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు. దాని మీద బ్లడ్ ఉంది. వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా. ఇంకేం కావాలి ఆధారం? పైనుంచి కింద పడ్డాడని చూపించారు. పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు? బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు. మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా? రాడ్తో కొట్టింది అది. రాడ్తోనో కట్టెతోనో కొట్టారు, బలమైన దెబ్బ తొడ మీద. ముందే దాడి చేశారు. టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. సిగ్నల్ లైట్లు 2 పనిచేయట్లా. అవతల లైట్ కూడా లేదు. ఒక్క లైట్, యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్లో బైకు పైనుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు. దానికి హెడ్ లైట్ పగిలిపోయింది. ఈ బైకు కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది. ఎట్లొచ్చింది? అక్కడ పగిలిపోయిన హెడ్ లైట్ ఇక్కడ సృష్టించబడిందా? అప్పుడప్పుడు బుట్టి వెలిగి
కిందకి దిగి దారి చూపించిందా? ఇదిగో దువ్వలేసింది, నేను ఇట్ట పడ్డానని. అర్థం కావట్లేదా క్లియర్గా? ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారు? నీ పెదాలను చీలుస్తావు, నీ నాలుగు కోసం అట్లా చేస్తావు, ఇట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు. ఖచ్చితంగా పెదవి చీలుంది. కక్షతో కొట్టిన దెబ్బ కదా. బైక్ నిండా రక్తం చిందుంది. ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా. బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది. ఇంత దెబ్బ లేదు దానికి. తల తీసుకెళ్ళి దానికి పటాపటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ. తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనాయి, అది సత్యం అవనే అసత్యం అవనే, మన కళ్ళకి మనకు మైండ్ పనిచేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. అతి దారుణంగా పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్రవద చేసి ఆయన ప్రాణం తీశాడు. ఇది జరిగింది. కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపెదరు, అయినా మీరు భయపడకండి, మిమ్మల్ని చంపేవాడు ఎవడు లేడు, నేను తిరిగి లేపుతాను. కొద్ది కాలం ఆనందపడతారు చంపామని, కొద్ది కాలం సంబరపడతారు, పండగ చేసుకుంటారు. ఇంకా అన్నిటి అంతం సమీపించిందిగా, రాకడ దగ్గరికి వస్తుందిగా. నీతిగల న్యాయాధిపతి వస్తున్నాడుగా, యూదా గోత్రపు సింహమై వస్తున్నాడుగా. ఉంటుంది అప్పుడు తీర్పు ఉంటుంది కదా. గ్రాహం స్టెయిన్స్ గారిని చంపారు. ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు. జరగలేదా? అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మత ఉన్మాదుల దుర్మార్గం. ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరామని మంచం పట్టెతో తల మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా? గొడ్డళ్ళు తీసుకొని కోటిరెడ్డి దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా? సిఎస్పురంలో, దర్శి సమీపం సిఎస్పురంలో దైవజనుణ్ణి రాళ్లతో మోది చంపలేదా? దైవజనుణ్ణి. కొత్తగాది ఇది. హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా వెనకడిగేసేది లేదు, తగ్గేది లేదు. ఇంకా అంతకంతకు సువార్త జ్వాలా సమన్వితమై ప్రచురిల్లుతానే ఉంటుంది తప్ప అది ఆగదు. దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. ఒక ప్రవీణ్ణి పొట్టన పెట్టుకుంటే అంతటితో ఆగిపోదు. 1000 మంది ప్రవీణ్ణులు లెగుస్తారు, లేపుతాడు నా దేవుడు. హల్లెలూయా. 1000 మందిని లేపగలడు నా దేవుడు శూరుడు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా.
వేట కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు. ఎందుకు? వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి. మనం మధ్యలో హతులైతే, మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, హింసలైనా, అప్పులైనా, రోగాలైనా ఒక్కటే, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చావను, సజీవుడనై సజీవురాలినై ఉండి నా దేవుని క్రియలను వివరించదను.